నమో వెంకటేశాయ. మనము భగవద్గీత ద్వితీయ అధ్యాయంకి వచ్చాము. కొత్తగా చూసేవాళ్ళు కనుక ఈ మిగతావి సంజయుని మాటలు 4 భాగాలుగా చేశాను. చిన్న చిన్న వీడియోసే చేశాను. ఒక్కసారి తప్పకుండా రివిజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ శ్రీకృష్ణ భగవానుని యొక్క మాటలు మనకు బాగా అర్థమవుతుంది. అవి మాత్రం చిన్న చిన్న వీడియోస్. ఇప్పుడు పెట్టేది, ఈరోజు పెట్టేది శ్రీకృష్ణ భగవానుని వీడియో. ఇది తప్పకుండా 8 నిమిషాలు పెట్టాను. లెందీగానే ఉంటుంది అనుకోకండి. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మనకు జీవితానికి సంబంధించిన సారాంశము ఈ మాటల్లోనే దొరుకుతుంది. సంజయుని మాటలకు జాలితో నిండి కన్నీటితో నిండి వ్యాకుల నేత్రుడు శోకంతో ఉన్న అర్జునునికి శ్రీకృష్ణుడు ఈ వచనము పలికెను. ఓ అర్జున, నీకు ఈ సంకట సమయంలో ఈ మోహం ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఆర్యులకు తగనిది, స్వర్గమునిచ్చేది కాదు, మరియు కీర్తిని కలిగించున్నది కాదు. ఓ అర్జున, పిరికితనాన్ని విడిచిపెట్టు, నీకు ఇది తగదు. శత్రువులను నశింపజేసేవాడా, నీ హృదయాన్ని త్వజించి యుద్ధానికి సన్నద్ధుడవవు. ఎందుకు అంటే యుద్ధ సన్నాహాలు క్రితము చాలా సమయం నుంచి జరుగుతున్నాయి. కౌరవులు తన బంధువులు అని అర్జునికి ముందే తెలుసు. యుద్ధం ప్రారంభమైన సమయంలోనే అర్జుని లోపల అకస్మాత్తుగా దుఃఖము మరియు పాపానికి సంబంధించిన భావాలు చెలరేగడం శ్రీకృష్ణునికి అనుచితంగా అనిపించింది. అందుకే సానుభూతితో నిండిన మృదువైన మాటలకు బదులు ఆయన అర్జున్ని పడిపోతున్న మనోధైర్యాన్ని పెంచడం కొరకు అతనితో కఠినమైన వచనాలు పలికాడు. ప్రాపంచిక దృష్టికోణం నుండి శ్రీకృష్ణుడు అర్జునునికి క్షత్రియుల ఆదర్శ సాంప్రదాయం గురించి హెచ్చరించాడు మరియు తన క్షత్రియ ధర్మం నుండి తప్పడం ద్వారా అతనికి అపకీర్తి తప్ప మరేమీ లభించదని చెప్పాడు. పరలోకము దృష్ట్యా కూడా పిరికి వాని వలె ధర్మయుద్ధం నుండి వైదొలగడం వలన అతనికి స్వర్గ ద్వారాలు మూసుకొని ఉంటాయి అని చెప్పారు. హే కృష్ణ, నాకు పూజనీయులైన భీష్మ పితామహుడిని, ద్రోణాచార్యుణ్ణి రణరంగంలో ఎదిరించి నేను నా బాణాలతో ఎలా వారితో యుద్ధం చేయగలను అని మళ్ళీ అంటున్నారు. ఈ గురుజనులను మహానుభావులను చంపడం కన్నా ఈ లోకంలో భిక్షాటనం చేసి జీవించడం కూడా మేలని భావిస్తాను. ఎందుకంటే ఈ గురుజనులను చంపి కూడా ఈ లోకంలో రక్తంతో తడిసిన ధనము ఐశ్వర్యములే కదా నేను అనుభవించేది. మేము యుద్ధం చేయడం లేక మానడం అనే ఈ రెండింటిలో ఏది మాకు మేలైనదో మాకు తెలియదు మరియు మేము వారిని జయిస్తామా లేక వారు మమ్మల్ని జయిస్తారా అనేది కూడా తెలియదు. ఎవరిని చంపి మేము జీవించాలని కూడా అనుకోవడం లేదు. ఈ ధృతరాష్ట్ర పుత్రులే యుద్ధ సన్నద్ధులై మా ఎదుట నిలబడి ఉన్నారు. పిరికితనం అనే దోషంతో నష్టపోయే స్వభావం గల నేను ధర్మం విషయంలో కలత చెంది మిమ్మల్ని అడుగుతున్నాను. ఏ సాధన నిశ్చితంగా మేలైనదో దానిని నాకు తెలపండి. నీకు మీ శిష్యుడను శరణాగతుడను నాకు బోధించండి. ఈ శ్లోకంలో ధర్మము మరియు శిష్యుడు అనే 2 పదాలు చాలా ముఖ్యమైనవి. ధర్మము అనే దాని ఆత్పర్యము, రక్షించడము, పట్టుకోవడము లేక ఆధారంగా ఉండటము మహాభారతంలో ఈ విధంగా చెప్పబడింది. ధర్మం అనే పదానికి ఆశ్రయం ఇవ్వడం అనే అర్థం చెప్పబడింది. ధర్మం ఆధారంగానే సకల ప్రపంచం నిలిచి ఉన్నది. మహాభారతం శాంతి పర్వము 109, 12 కర్ణ పర్వము 69, 59 ధర్మము మార్గదర్శనము చేస్తుంది, ఆశ్రయం ఇస్తుంది, జనులను రక్షిస్తుంది మరియు సమాజాన్ని ఒకటిగా కలిపి ఉంచుతుంది. అందుకని ధర్మాన్ని సరైన పద్ధతిలో పాటించకపోతే సమాజాన్ని ఒకటిగా ఉంచే తాడు సడలిపోతుంది మరియు గురుత్వాకర్షణ శక్తి సడలిపోయినప్పుడు భూమండల వ్యవస్థ ఎలాగా చెల్లాచెదరైపోతుందో అలాగే ధర్మం యొక్క సంతులనం చెడిపోయినప్పుడు సమాజ సంతులనము చెడిపోతుంది. గీతలో శ్రీకృష్ణుడు పరబ్రహ్మ పరమేశ్వరుడుగా భావించిన వాడై శ్రీకృష్ణుడు అంటాడు, నేను అనాది అయిన ధర్మానికి ఆశ్రయమును. ఇదే విధంగా శ్రీకృష్ణుడు అనాది ధర్మరక్షకుడు అని అనబడినాడు.
ధర్మాన్ని సరిగా సాధించినప్పుడే ప్రపంచం నిలిచి ఉండగలదు, నమ్మబడుతుంది. ప్రపంచ రక్షణకు ఆధారము ఏకైక పరమాత్మయే. అందుకనే సహజంగానే ఆయన ధర్మానికి ఆధారము మరియు రక్షకుడుగా భావించబడతాడు. శ్రీకృష్ణుడు స్పష్టమైన మాటలతో చెప్పాడు, నేను కర్మ చెయ్యకపోతే లోకాలన్నీ నశించిపోతాయి. గీత అధ్యాయము 3.24 ఈస్ట్ అన్నమాట. ధర్మానికి హాని కలిగి అధర్మం పెరిగిపోతున్నప్పుడు నేను అవతారం ధరించి ప్రకటమవుతూ వచ్చాను. నేను సాధువులను మహాత్ములను ఉద్ధరించడానికి, పాపాలు చేసేవారిని నాశనం చేయడానికి మరియు ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలో ప్రకటమవుతూ వచ్చాను. ప్రపంచం కర్మభూమి అనబడింది. ఇది ప్రయత్నము మరియు కృషి చేసే క్షేత్రము. ఆటంకాలు మరియు కృషి అర్థవంతంగాను గౌరవప్రదంగాను భావించబడతాయి. ఈ వ్యతిరేకతలు, ఆటంకాలు అహంకారం యొక్క భ్రమల ద్వారా ఉత్పన్నమవుతాయి. ఇవి కోరికలు మరియు మాటలకు చెందినవి. వేరువేరు భావాల సంయోగంతో జోడింపబడి ఉంటాయి. కనుక మార్గదర్శనం చేసే మరియు సరి అయిన దిశను చూసే ధర్మం వీటన్నింటికీ నియంత్రణలో ఉంచుతుంది. దీని వలన వ్యక్తికి తన కర్తవ్యాన్ని గురించిన సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయం లభిస్తుంది. అతడు తన కర్తవ్యాన్ని ధర్మపూర్వకంగా పాటిస్తూ తనకు మేలు చేసుకోగలడు మరియు తాను ఏ సమాజంలో ఉంటాడో ఆ సమాజానికి కూడా మేలు చేయగలడు. గీతలో చెప్పబడింది, నిశ్చితాత్మకత బుద్ధి లేక ఏది ధర్మము ఏది అధర్మము అని నిర్ణయించే వివేక జ్ఞానము మనిషి పని చేయడానికి ఒక నిశ్చితమైన దిశానిర్దేశం చేస్తుంది. కానీ దృఢ సంకల్పం లేని వ్యక్తి యొక్క ఆలోచనలు అనేక దిశలకు పోతూ ఉంటాయి. వాటికి ఇంకా అంతం అంటూ ఉండదు. కనుక నిశ్చయాత్మకమైన దృఢబుద్ధి కల వ్యక్తి మాత్రమే ప్రత్యేక పరిస్థితుల్లో సరైన మార్గనిర్దేశం చేయగలడు. మనిషికి ఎంపిక చేసుకోవడానికి చాలా పరిమితమైన స్వాతంత్రం ఉన్నది. సరైన నిర్ణయం తీసుకోగల నిశ్చయాత్మక బుద్ధి లేని అస్థిరమైన బుద్ధి గల సాధారణ వ్యక్తులు అర్జును వలె వ్యాకుల పడతారు. కనుక వారు ఒక పూర్ణ జ్ఞాని మహాత్ముడు లేక సాధు సంతు నుండి సరైన మార్గదర్శనం పొందడం అవసరం. మహాభారతంలో యక్షుడు ధర్మరాజు అనబడే యుధిష్ఠిరునితో ధర్మ మార్గం గురించి వ్యాఖ్యానించినప్పుడు అడిగినప్పుడు యుధిష్ఠిరుడిగా అన్నాడు. ఇక ఇప్పుడు వరకు ఈ మాటలు సాగుతున్నవి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్